వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఎవరికి అదృష్టం వరిస్తుంది? దీనిపైన ఇప్పటికీ జోరుగా బెట్టింగ్లు కాస్తున్నారు. సో ఎన్నికలు అయిపోయి 2 రోజులు అవుతున్నా కూడా ఇప్పటికి ఇటు బీఆర్ఎస్ పార్టీ సైలెంట్ ఓట్ బ్యాంక్స్ పైన ఆశలు పెట్టుకుంది. ఇటు కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సర్వేలన్నీ కూడా దాదాపుగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి 100% చెప్తున్నారు. సో బీఆర్ఎస్ పార్టీ ఎక్కడనో 1% అయితే హోప్స్ పెట్టుకుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు చెప్పినటువంటి సర్వేలన్నీ 4 గంటల లోపు జరిగినటువంటి పోలింగ్ శాతంని బట్టి చెప్పడం అనేది జరిగింది. సో 4 గంటల వరకు పోలింగ్ జరిగింది ఎంత అంటే 35% అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో 4 గంటల తర్వాత అంటే మనకు అఫీషియల్ గా వచ్చింది 48.27 అనుకుంటాను. సో మొత్తానికి 48% అయితే పోలింగ్ జరగడం అనేది జరిగింది. సో ఇక్కడ దాదాపుగా 18% ఓట్ బ్యాంక్ అనేది మళ్ళీ వారు ఎవరికి వేయబోతున్నారు. సో 4 గంటల వరకు కాంగ్రెస్ పార్టీకి అయితే వన్ సైడ్ అయితే లేదు కదా. కాంగ్రెస్ పార్టీకి ఎంత ఉంది? కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి కేవలం 4 నుంచి 5% కదా, ప్లస్ ఆర్ మైనస్. సో ఇక్కడ 18%లో ఒకవేళ సగం సగం అనుకున్నా, లేకపోతే ఇక్కడ సైడ్ ఒక 10 వేసుకున్నా 10%, ఇక్కడ సైడ్ ఒక 8% వేసుకున్నా, ఆ టైంలో సైలెంట్ ఓట్ బ్యాంక్స్ అన్ని ఇక్కడ వచ్చినాయి అనుకుంటే డెఫినెట్ గా బీఆర్ఎస్ కూడా ఓకే హోప్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి కూడా అవకాశాలు ఉన్నాయి. అండ్ కేకే సర్వే సంస్థ కావచ్చు, మిషన్ చాణక్య సర్వే కావచ్చు, తర్వాత ఇంకేదో 2 సర్వే సంస్థలు కూడా దాదాపుగా ఇక్కడ ఒకటేసారి 8 నుంచి 9% ఎడ్జ్లో బీఆర్ఎస్ కి చూపించడం తోటి ఇంకా సైలెంట్ ఓట్ బ్యాంక్ తర్వాత 4 గంటల తర్వాత వచ్చినటువంటి 18% ఓట్ బ్యాంక్ అనేది బీఆర్ఎస్ కి వన్ సైడ్ పడ్డది. సో బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి బీఆర్ఎస్ అంతా ఏదో హోప్స్ పెట్టుకోవడం అనేది జరిగింది. దానికి సంబంధించి సరే పోల్ మేనేజ్మెంట్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయ్యింది. అండ్ సర్వే సంస్థలు కూడా ఆల్మోస్ట్ మనకి 6వ తేదీ వరకు ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపారో ఆ సర్వే సంస్థలన్నీ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పేసి చెప్పారు. తర్వాత 8వ తేదీ నుంచి 8 నుంచి 3 రోజులు అనేది కాంగ్రెస్ పార్టీ పోల్ మేనేజ్మెంట్ చేయడంలో సక్సెస్ అయిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎంత జాగ్రత్త చేశారంటే అంత జాగ్రత్తగా పోల్ మేనేజ్మెంట్ చేసి సక్సెస్ అయ్యారు. అసలు 8వ తేదీ వరకు బీఆర్ఎస్ పార్టీ డెఫినెట్ గా 10,000 మెజార్టీ తోటి గెలుస్తుంది అని చెప్పేసి ఉన్నటువంటి అన్ని సర్వే రిపోర్ట్ల దగ్గర ఉన్నటువంటి లెక్క ఇది. సో 9వ తేదీ తర్వాత పూర్తిగా లెక్కలన్నీ మారిపోయినాయి. కుల సంఘాలను గెలవడం కావచ్చు, తర్వాత ముస్లిం కమ్యూనిటీ ఓట్ బ్యాంక్ ని వన్ సైడ్ చేయడం కావచ్చు, తర్వాత ప్రతి ఒక్కటి ఆచితూచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అడుగులు వేసి సక్సెస్ సాధించడం అనేది జరుగుతుంది. సో మరి 4 గంటల తర్వాత జరిగినటువంటి అంటే ఆ 2 గంటల్లో పోల్ మేనేజ్మెంట్ పైననే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ హోప్స్ పెట్టుకుంది. ఒకవేళ గెలిచింది అనుకోండి, సో ఇప్పటికీ మనం కూడా నిన్న కూడా చెప్పినాం, ఇప్పటికీ చెప్పినాం 90% కాంగ్రెస్ పార్టీకి విజయ అవకాశాలు ఉంటాయి, 10% బీఆర్ఎస్ పార్టీకి విజయ అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పటికీ ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి కూడా చెప్పలేకపోతున్నారు. ఆయన మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ కూడా గెలుస్తుందని కూడా మొత్తానికి చెప్పలేకపోతున్నారు. మరి 4 గంటల తర్వాత జరిగినటువంటి పోలింగ్ పైన ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ హోప్స్ పెట్టుకుంది. ఏదైనా మట్టికి కాంగ్రెస్ పార్టీ అయితే 99% గెలిచేసింది అనుకోవచ్చు. 1% మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఎన్నో చిన్న ఒక హోప్ అయితే పెట్టుకుంది. అండ్ మీ అభిప్రాయాలు కూడా అంటే ఏ పార్టీ గెలుస్తుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. అండ్ బీఆర్ఎస్ గెలిచే శాతం ఎంత, కాంగ్రెస్ పార్టీ గెలిచేసిందని చెప్పేసి అనుకోవచ్చా అన్నది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.